ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తుంటున్నాం. ప్రియులారా, ఇంతవరకు గ్రామాన్ని చూస్తూ వచ్చారు కదా. ఈ గ్రామంలో పరిచర్య ఏ విధంగా ప్రారంభించబడింది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, అక్కడి ప్రజలు ఒకప్పుడు ఏ విధంగా ఉండేవారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారో కల్లారా చూస్తూ వచ్చారు. అంతేకాదు, ఆరాధిస్తూ ఉంటుండగా ఆ అనుభూతి ఎంత గొప్పగా ఉందో కూడా చూస్తూ వచ్చారు. ప్రియులారా, ఈ పరిచర్య విశ్వవానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప దర్శనం. ఆ దర్శనం మేరకు సువార్త అందని గ్రామాలకు సువార్త ప్రకటించటానికి సువార్థికులను అనగా స్వజాతి సేవకుల ద్వారా వారి సొంత ప్రజలను రక్షణలోనికి నడిపించటానికి పంపబడుతుంటున్నారు. ఈ యొక్క పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేస్తూ మాకు సహకారులుగా ఉంటున్న విధానాన్ని బట్టి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో పిల్లలు మాట వినటం లేదా, ఏమి తోచక తలపట్టుకొని ఉన్నారా? అయితే ఈ దిన వర్తమానము మనందరికీ అని జ్ఞాపకం చేస్తుంటున్నాను. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం విందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యకు జవాబు మీరే నాయన. మీ దయగలాసాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, పిల్లలు ఏ విధంగా తల్లిదండ్రులకు తలనొప్పిగా ఉన్నారో, కష్టపెడుతున్నారో, మాట వినటలేదో, ఈ దిన వాక్యం ద్వారా తల్లిదండ్రులకు అలాగే పిల్లలు వింటూ ఉంటే పిల్లలతో కూడా మీరు మాట్లాడి మమ్మలను ఈ దిన వాక్యము ద్వారా బలపరిచి ధైర్యపరచమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినాన మనం పిల్లల గురించి కొంత ఆలోచన చేయబోతున్నాం. పిల్లలు అనేసరికి అందరికీ ఇష్టమే. 127వ కీర్తనలో మనం చూసినట్లయితే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని అంటాడు. పిల్లలు దేవుడు తల్లిదండ్రులకు బహుమానంగా ఇచ్చాడు అనేటువంటి సత్యాన్ని మనము గమనించాలి. అయితే ఆ బహుమానం పొందుకున్న తర్వాత ఆ బహుమానాన్ని భద్రంగా కాపాడుకోవడం అనేది తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. తల్లిదండ్రులైనటువంటి వారు తమ పిల్లలను పెంచే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈ యొక్క సూచనలు లేకుంటే పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, ఈ విషయాలన్నీ కూడా దేవుని వాక్యంలో మనకు తేటగా అర్థమవుతుంది. ఒకప్పుడు యూదులు వారి పిల్లల్ని పెంచే విషయంలో తల్లి గర్భములోనే బిడ్డ ఉండగా పిల్లల్ని పెంచే విషయమై తల్లిదండ్రులు మాట్లాడుకునేటువంటి వారు. అయితే ఆ మాట్లాడే ఆ మాటలు పిల్లలకు దీవెనకరంగానే ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించటానికి ముందు ఆయన మరియ గర్భంలో ఉండగా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటికే ఆమె గర్భవతి అయిన ఆమెతో మరియ మాట్లాడుతూ ఉంటుండగా తన శుభవచనాన్ని తెలియజేస్తూ ఉంటుండగా అక్కడ ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి ఆ బిడ్డ మరి గంతులు వేసినట్లుగా లేకుంటే కదిలినట్టుగా మనకు ఆ వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలు గర్భములో వేయబడినది మొదలుకొని ఆ క్షణం నుండి కాబోతున్నటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అని ఆశపడతారో ఆ విధంగా ఉండటానికి ప్రార్థన చేస్తూ ఉండాలి. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఎల్లప్పుడూ దేవుని యొక్క మాటలు మాట్లాడుకుంటూ ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ప్రియులారా, ఈ రోజు ప్రత్యేకంగా సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈరోజు మనం గమనించినట్లయితే పిల్లల్ని పెంచటానికి ఏదో తర్ఫీదు తీసుకోవాలని లేకుంటే పిల్లల్ని పెంచటానికి ఎవరినో అడిగి ఆ రీతిగా పెంచాలనేది అక్కడ కాదు. గాని ఇక్కడ ఈ వాక్య భాగంలో చాలా తేటగా రాసినటువంటి మాట ఏమిటనంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. నేను నడిచిన త్రోవ కాదు, లేకుంటే నేను జీవించిన విధానం కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ విషయాన్ని ఆలోచన చేయాల. బాలుడు
నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అంటున్నాడు. అంటే ఆ బిడ్డ ఏ విధంగా నడవాలో తల్లిదండ్రులు ఒక గొప్ప ప్రణాళిక కలిగినటువంటి వారుగా ఉండాలి. పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలి. ఒకసారి ఒక డాక్టర్ అమ్మగారు ఈ విధంగా చెప్పారు. ఆమె అన్నమాట ఏమిటనంటే, తన యొక్క పిల్లలను పెంచటానికి తన వృత్తినే త్యాగం చేసుకుంది అని చెప్పారు. కారణం ఏంటంటే, తన పిల్లల్ని వదిలేసి తను ఉద్యోగం కొరకో లేకుంటే తన పిల్లల్ని వదిలేసి తన వృత్తిలో కొనసాగటానికో ఆమె ఇష్టపడక ఆ వృత్తినే మానేసి ఆమె చేసినటువంటి పని ఏమిటి అనంటే, పిల్లల్ని పెంచే విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలని, శ్రద్ధ వహించాలని ఆ తల్లి నిర్ధారించుకుంది. ఈ మాట చెప్పడంలో గల ఉద్దేశం ఏంటంటే, అందరూ ఉద్యోగాలు మాని మరి పిల్లల్ని చూసుకోవాలా అండి అంటే, అది ఎవరి అనుకూలతను బట్టి వారు ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరత ఉంటది. అంటే ప్రతి నిత్యము మన పిల్లలు ఏ విధంగా నడుస్తున్నారు, పిల్లల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారు మాట వింటున్నారా లేకుంటే వారు జాగ్రత్తగా ఉన్నారా, ఈ విషయాలన్నీ తెలుసుకోవడము తల్లిదండ్రుల యొక్క బాధ్యత. వారిని కన్నాము, ఇంకెవరో చూసుకుంటారులే అని ఒకరి పైన బాధ్యతలు వేసి మనము వేరే విధంగా ఆలోచన చేస్తే గనుక, ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పాలి. బాలుడు అంటే మగ పిల్లలనేనా, ఆడపిల్లలు కారా? బాలుడు, బాలిక అందరు కూడా, చిన్న బిడ్డలందరినీ కూడా పెంచే విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనము ఏ విధంగా జీవించామో దాదాపుగా మన పిల్లల్లో ఆ స్వభావము కనబడుతుంది అనేది ఒకటి జాగ్రత్తగా గమనించాలి. ఒక వ్యక్తి చిన్నతనంలో 8వ తరగతిలో ఏదో ఒక తప్పు చేశాడు. ఉదాహరణకి, ఆ తప్పు ఏ తప్పు అయితే 8వ తరగతిలో ఆ బిడ్డ చేశాడో, మనకు దేవుడు అనుగ్రహించినటువంటి పిల్లల్లో 6వ తరగతిలోనే ఆ తప్పు చేసే అవకాశాలు కనబడతాయి. ఆ తప్పు కనబడుతుంది. అప్పుడు గుర్తుకొస్తుంది, అయ్యో నేను 8వ తరగతిలో చేశాను, నా కుమారుడు 6వ తరగతిలోనే ఈ పని ప్రారంభించాడు, అమ్మో జాగ్రత్తగా ఉండాలా అనేటువంటి ఆలోచన తల్లిదండ్రులకు రావాలి. మనం ఏదైతే ఆలోచన చేస్తామో, మనం ఏ విధంగా అయితే జీవించామో, ఆ జీవితము మన పిల్లల్లో మనకు అక్షరాల కనబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందుకే అంటారు, ఏం విత్తితే అదే కోస్తాము అని అంటాం. మంచి విత్తితే మంచిని కోస్తాము, చెడును విత్తితే చెడును కోస్తాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ బహుమానాన్ని చక్కగా పెంచాలి, లేకుంటే వారు మన మాట వినేటట్లుగా చేయాలి అన్నట్లయితే, తల్లిదండ్రులైనటువంటి వారుగా ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటనంటే, పిల్లల గురించి మనం ఏమైతే ఉద్దేశం కలిగి ఉన్నామో ఆ ఉద్దేశాలు ప్రభు పాదాల చెంతకు తీసుకురావాలి. మన బలహీనతలు ఏవైనా ఉంటే, మన బలహీనతలు పిల్లల్లో ఏలుబడి చేయకుండా ఉండేటట్లుగా పశ్చాత్తాపతులమై, ప్రభువా ఈ వయసులో నేను చేశానయ్యా, ఈ పరిస్థితుల్లో నేను ఉంటినయ్యా, నా పిల్లల్లో అలాంటివి కనబడకుండా దయచేసి నా బాల్యకాల యవ్వనకాల దోషాలను క్షమించు ప్రభువా అని మనం ప్రభువుని అడిగే వారంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు పిల్లలు పాడైపోవటానికి గల కారణం ఏమిటనంటే, మోడ్రన్ ఏజ్, నవీన సమాజంలో మనం ఉన్నాం, నవీన పరిస్థితులు ఉన్నాయి, అన్ని కొత్త కొత్త ధనము కనబడుతున్నాయి. ఈరోజు పిల్లలకు చెప్తే, ఏమ్మా ఈ విధంగా ఉండాలి అని అంటే, నానా ఈ విధంగా ఉండాలి బిడ్డ అంటే అంటున్న మాటలు ఏంటో తెలుసా? మీ రోజుల్లో ఇవన్నీ సదుపాయాలు లేవు, మాకెన్నో సదుపాయాలు ఉన్నవి, వీటిని మేము ఎంజాయ్ చేస్తాం, వీటిని మేము అనుభవిస్తాం అని చాలా మంది పిల్లలు వ్యతిరేకిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ కుటుంబంలోనైతే పిల్లలు మాట వినట్లేదు, ఏ కుటుంబంలోనైతే తలబట్టుకొని అయ్యో ఎందుకు ఈ విధంగా అయిందని ఆలోచన చేస్తుంటారు, అలాంటి వారికి ఒక శుభ సందేశం ఏమిటి అనంటే, మన పిల్లలని దేవుని వాక్యపు వెలుగులో పెంచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులు అడిగింది ఇస్తారని, తమ తల్లిదండ్రులను ఏది అడిగినా పొందుకుంటామని వారు మంచి నిశ్చయత కలిగి ఉన్నారు. మంచిదే, కానీ ఆ పిల్లలు అడిగింది వారికి క్షేమకరమైందా కాదా అనేది చాలా
ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు పిల్లలు ఎదుగుతూ ఉంటుండగా, వయసులో వచ్చిన తర్వాత, ప్రత్యేకంగా యవన ప్రాయంలోకి అడుగు పెడుతూ ఉంటుండగా, ఆ పిల్లల విషయంలో బయటికి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత కూడా ఒకే ప్రార్థన చేయాలి. ఏంటంటే, ప్రభువా, ఈ పిల్లలని నీ ఆధీనంలో ఉంచుకో ప్రభువా. ఈ పిల్లలు ఎదుగుతూ ఉంటుండగా, వారి స్వభావాలు మారుతూ ఉంటుండగా, శరీరంలో వస్తున్నటువంటి మార్పులను బట్టి నాయనా ఎదురవుతున్నటువంటి ప్రతి శోధన జయించే విధంగా ఉండేటట్లుగా యవన బిడ్డలను కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రులు బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఈ రోజులు బాల్య ప్రియమైన దేవుని బిడ్డ బయటికి వెళ్తే ఎలా వస్తారో తెలియదు. కాలేజెస్కి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఎటు తీసుకెళ్ళినా వారిని ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో మనం పెంచగలిగితే మన పిల్లలు దారి తప్పిపోరు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే సామెతల గ్రంథకర్త అంటున్నటువంటి మాట ఏమిటనంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని అంటున్నాడు. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే చాలా మంది ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వారు, ఉన్నతమైనటువంటి రాజకీయ నాయకులైతేనేమి, వారు ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమానికి పిలిచినప్పుడు వారు ఇస్తున్నటువంటి సాక్ష్యాలు ఏ విధంగా ఉంటాయంటే, మేము మిషన్ స్కూల్లో చదివామండి, ఆనాడు చెప్పినటువంటి మాటలు మా హృదయంలో నాటుకుపోయాయండి, ఆ మాటలు మా జీవితాన్ని తీర్చిదిద్దాయండి అని సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు వాతావరణము ప్రభావాన్ని బట్టి పిల్లల స్వభావాలు మారుతూ ఉంటాయి. చదివింది మిషన్ స్కూల్లో అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, ఏ రీతిగానైనా అపవాది అయినటువంటి సాతానుడు పిల్లల్ని దారి తొలగించేటట్లుగా వాడు చేస్తూ ఉంటున్నాడు. గనుక బిడ్డల్ని ఆధ్యాత్మిక వాతావరణంలో మనం పెంచాలి. పిల్లలు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు అని దానికంటే, నా పిల్లలు బాగవుతారు, నా పిల్లలు చక్కగా ఉంటారు, నా పిల్లలు తప్పిపోరు, నా పిల్లల చుట్టూ నేను కంచె వేసుకుంటాను అని తల్లిదండ్రులు గనుక ఆ బిడ్డల విషయంలో జాగ్రత్త వహిస్తే ఖచ్చితంగా ఆ బిడ్డలు తప్పిపోరు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే పెద్దలు ఏమంటారంటే, చిన్న వయసులో ఉండగా ఆ బిడ్డని చక్కగా మృదువుగా ప్రేమతో వారిని పెంచాలి. ఒక వయసు వచ్చేంత వరకు, ఒక 3 సంవత్సరాల వయసు, ఈ దినాల సంవత్సరం వయసు వచ్చేసరికి పిల్లల్ని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో, చిన్న పిల్లవాడు 6 నెలలు తిరగకుండానే ఆ మొబైల్ పట్టుకొని ఆ మొబైల్ స్క్రీన్ పైన వాడు వేళ్లతోని వాడు దాన్ని తిరిగేస్తూ ఉంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే, టెక్నాలజీని బట్టి, ఉన్నటువంటి సదుపాయాలను బట్టి పిల్లలు చిన్నతనం నుంచే వాటికి అడిక్ట్ అవుతూ వాటి ప్రభావం వారిపైన పడుతుంది అని జ్ఞాపకం చేస్తున్నారు. ఒకప్పటి పరిస్థితులు మనం గమనిస్తే, పిల్లలు భోజనం చేయాలి అంటే ఎత్తుకెళ్ళి బయట చందమామ రావే, జాబిల్లి రావే అని ఇటువంటి మాటలు చెబుతూ పిల్లలకు గోరుముద్దలు తినపెట్టేటువంటి వారు. ఈ రోజుల్లో చందమామ లేదు, జాబిల్లి లేదు. ఈ రోజు ఒక మొబైల్ ఫోన్ చేతికి గనుక ఇస్తే వాడి నోట్లో ఒక బల్లి పెట్టినా కూడా ఆ బల్లిని తింటాను కూడా వాడు రెడీగా ఉంటాడు. అంటే ఏం పెడుతున్నారు నోట్లు అనేది కూడా వానికి సోయి ఉండదు. బిడ్డలకు అలాంటి రీతిలో పెంచడం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి, చిన్న వయసు నుండే అడిక్ట్ అయిపోతున్నారు. అందుకే తల్లిదండ్రులు చిన్న వయసులో ఉండగానే ఆ పిల్లలు తప్పు చేసినప్పుడు చిన్నగా ఏదో గొడ్డును కొట్టినట్టు కొట్టాలనేది కాదు. అక్కడ పిల్లల విషయంలో జాగ్రత్త వహించి అది తప్పు అని తెలిసే విధంగా ఆ పిల్లలకు అర్థం చేసేటువంటి రీతిలో పిల్లల్ని పెంచాలి. గనుక ఈరోజు మీ పిల్లలు ఎలా ఉన్నారు? చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఏవి చేసినా అవి చాలా ముద్దుగానే ఉంటాయి. కానీ అవే పనులు పెద్దయిన తర్వాత చేస్తే అది బహు దారుణంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వయసు 11, 12 టీనేజ్లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ బిడ్డలని పెంచే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఆ వయసులో పెరుగుతున్నటువంటి బిడ్డలతో తల్లిదండ్రులు వ్యవహరించే విధానమే వేరుగా ఉండాలి. ఏదో నేను కొడతాను, వాడు తప్పు చేశాడు, ఎదురు తిరుగుతున్నాడు, నేను కొడతాను అని తల్లి కూడా మీ నాయన వచ్చినాక చెప్తాను పట్టు అని బెదిరించి, ఇలా తల్లిదండ్రులు ఒకరినొకరు మాట్లాడుకుంటూ పిల్లల పైన దాడి చేస్తే ప్రియమైన దేవుని బిడ్డ, పిల్లవాడు దారి తప్పే ప్రమాదం ఉంటుంది. ఈ వయసులో బిడ్డలను అర్థం చేసుకొని
తల్లిదండ్రులైనటువంటి వారు ప్రేమతో దగ్గర కూర్చోబెట్టి, బిడ్డ ఇది చేస్తే దీని పర్యవసానం ఈ విధంగా ఉంటుంది నాన్న, ఇలా ఉండాలా అని చక్కటి బోధలు ఈ దినాన పిల్లలకు చేయగలిగితే, తల్లిదండ్రులు పిల్లలకు సమయం ఇవ్వగలిగితే పిల్లల జీవితాలు బాగుపడతాయి. ఆ పిల్లలకు సమయం ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సమయం తల్లిదండ్రులు ఇవ్వగలిగితే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు తలబట్టుకోవాల్సిన పరిస్థితులు ఉండకూడదు అని అంటే ఒకటే గుర్తు పెట్టుకోవాలా, ఏమిటి అని అంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఏ విధంగా నేర్పాలి అనేది మనం ఆలోచన చేస్తే ఒకే ఒక్కటి ఏమిటంటే, ఒక వయసు వచ్చిన తర్వాత ప్రేమతో బిడ్డలతో వ్యవహరిస్తే పిల్లల్ని ఖచ్చితంగా మార్చుకోగలం. అంతేకాదు ప్రార్థన చేయాలి. ఉదయం లేచేసరికి పిల్లల తలల మీద చేతులుంచి తల్లిదండ్రులు బిడ్డల్ని దీవిస్తూ ఉండాలా. ప్రభువా, లేచింది మొదలుకొని పడుకునేంత వరకు నీ రెక్కల నీడలో భద్రపరచు నాయనా అని మనం వేడుకుంటే గనుక అద్భుతమైన రీతిలో బిడ్డలు ఎదుగుతారు. అందుకే దైవజనులు మరి జాన్ వెస్లీ గారు, చార్ల్స్ వెస్లీ గారు, ఇలా మరి వారి తల్లి పెంపకము ద్వారా పెరిగినటువంటి వాళ్ళు గొప్ప వ్యక్తులు, గొప్ప మిషనరీస్ అయ్యారు. గొప్పగా చదువుకొని ప్రయోజనకరమైన వ్యక్తులుగా మారారు. అయితే దీనంతటికి కారణం ఏంటంటే తల్లిదండ్రులే. తల్లిదండ్రులు బిడ్డల్ని దీవించాలా కానీ శపించడానికి వీల్లేదు. ఎంతటి అవిధేయుడైనప్పటికీ విధేయతలోనికి వస్తాడు అనేటువంటి సత్యాన్ని నమ్మి పిల్లల్ని పెంచాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నైనా పిల్లల విషయంలో బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పాలి అని మీరు సూచిస్తున్నారు. ఎవరైనా బాధల్లో ఉంటే, ఎవరైనా కష్టాల్లో ఉంటే, పిల్లల విషయంలో తొందరగలిగి ఉంటే ఆ బిడ్డలను మీరు ఆదరించండి, ధైర్యపరచండి, మీ నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి, పిల్లలకి ఇప్పుడు ఎల్లప్పుడు సర్వదా తోడై నడిపించును గాక. ఆమేన్.